హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు మనము ఎంతో రుచికరమైన కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కొత్తిమీర పచ్చడి కోసం 2 పెద్ద కట్టలు కొత్తిమీర తీసుకుని శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకుందాం. అలాగే కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ నువ్వులు మాడిపోకుండా తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 5 నుంచి 8 నిమిషాలు టైం పడుతుంది ఇవి డ్రై రోస్ట్ అవ్వడానికి. పచ్చివాసన పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయ్యే లోపల పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దీంట్లో 12 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని తుంచుకుని ఇట్లాగా వేసుకుని వేపుకోవాలి. స్టవ్ ఇలానే సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే కడాయిలోకి మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని వేపుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని కొత్తిమీర మొత్తం ఆయిల్లో కలిసేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఎంతవరకు వేగిందో ఒకసారి ఓపెన్ చేసి ప్లేట్ తీసుకుందాం. కొత్తిమీర బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. కొత్తిమీర చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసి రుబ్బుకుందాం. ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, 1 స్పూన్ సాల్ట్, అలాగే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్న చింతపండు, వీటన్నిటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఇప్పుడు నలిగిపోయింది. దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని రుబ్బుకుందాం. చల్లారిన కొత్తిమీరను కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకుందాం. పచ్చడి బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలోకి కొత్తిమీర పచ్చడి నెయ్యితో పాటు కలిపి తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్.